వైసీపీ నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయబోతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉంటుంది బ్రో. ఎందుకంటే లాస్ట్ చేసినప్పుడే బాగుంది, ఈసారి ఇంకా బాగుంటుంది. జనాల ఆదరణ పెరుగుతుంది, చాలా వరకు ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలని అన్ని ఏలెత్తి చూపించడానికి వీళ్ళు అట్లా అసెంబ్లీలో మైకులు ఇవ్వట్లేదు. అసెంబ్లీకి వెళ్తే మైకులు కట్ చేస్తున్నారు. అందుకు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకన్నా తెలియజేయడానికి బాగుంటుంది. ఎలా అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన? దరిద్రంగా ఉంది బ్రో. అసలు ఎక్కడ చూసినా హత్య, రాజకీయాలు, మర్డర్లు, మానభంగాలు తప్ప ఏమీ లేదు. చిన్న చిన్న ఎక్కడ కల్తీ మద్యం, అభివృద్ధి, సంక్షేమం ఏం లేదంటారా? ఏం లేదు, వచ్చినంత వీళ్ళు దోచుకోవడం తప్ప ఏం లేదు. అంటే వయసు ఉన్నప్పుడు బిల్గేట్స్ రాలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బిల్గేట్స్ చేంజ్ చేశాడు. ఏ పథకాలు ఇచ్చాడు, ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చి ఏ కంపెనీలు ఇచ్చాడు? ఊరిని వచ్చి విజిట్ చేశాడు, ఊరిని షో డబ్బా చెప్పుకోవడానికి అంతే తప్ప అక్కడేం లేదు కదా. అంటే అభివృద్ధిలో పరిగెడుతుంది, సంక్షేమం అందరికి అందుతుంది అని అంటున్నారు కూటమి నేతలు. మరి ఎక్కడ అవుతుంది? హత్య రాజకీయాలు జరుగుతున్నా, పోలీస్ స్టేషన్లో కలకల్లాడుతున్నా, వీళ్ళ కార్యకర్తల ఇండ్లు, టీడీపీ వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ ఇండ్లు కలకల్లాడుతున్నారు తప్ప ప్రజలకైతే అభివృద్ధి ఎక్కడ లేదు. అంటే నెక్స్ట్ 29లో మరి వైసీపీ వచ్చే అవకాశం ఉంది? 100% వస్తుంది. 100% వస్తుంది. ఎన్ని సీట్లు వస్తాయి? సీట్లు అయితే చెప్పలేదు కానీ 150 పైన. 150 పైన వస్తాయి. ఓకే, మరి నెక్స్ట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు కార్యకర్తల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి జగన్మోహన్ రెడ్డి గారు? నెక్స్ట్ వచ్చేటప్పుడు కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తాడు. ఇంతకుముందు అంటే కార్యకర్తలు పట్టించుకోవడం, వాలంటీర్ వ్యవస్థ అన్ని చేశాడు. కార్యకర్తలు ఏం లేదనుకోండి, నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అవుతాను, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చి మెయిన్ కార్యకర్తలను చూసుకుంటాడు. అదే పరిస్థితి. అంటే నిన్న ఒక న్యూస్ బయటకు వచ్చింది, రాత్రి 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో ఓటింగ్ శాతం పెరిగింది. ఆ ఫుటేజ్ ఎన్నికల కమిషన్ అడిగితే ఇవ్వట్లేదు, వీళ్ళు రిగ్గింగ్తో గెలిచారు కూటమి వాళ్ళు అని అంటున్నారు. మరి వైసీపీ వాళ్ళు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా అదే, ఆయన కూడా చెప్తున్నారు గెలిచారని కదా. ఆల్రెడీ తేలిండేదే కదా ఈవీఎం స్కామ్లు అనేసి. ఈవీఎం స్కామ్ చేశారని ఇప్పటి నుంచో అంటున్నారు కదా. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది, సెంటర్లో బీజేపీ ఉంది, బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళకి, అంతే. వాళ్ళ అండదండలతోనే రిగ్గింగ్ జరిగింది అంతే. లేకపోతే ఏంది, ప్రజల్లోకి వెళ్ళని తెలియని ఏ నాయకుడు కొంచెం ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేస్, మినిస్టర్లు వాళ్ళు ప్రజల్లోకి అంటే నిమిషానికి 3 నుంచి 4 ఓట్లు వేసినట్టు వాళ్ళు ఆధారాలు చూపిస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ, పరకాల ప్రభాకర్ అనే ఒక వ్యక్తి కూడా మామూలు టైంలో నిమిషానికి ఒకటే ఓటు వేస్తారు. రాత్రి 12 నుంచి 2 గంటల మధ్యలో 3 నుంచి 4 ఓట్లు పడడం, 2 గంటల్లో రిగ్గింగ్ జరుగుతుంది. 30 లక్షల ఓట్లు ఎక్కువ. ఒక నియోజకవర్గం నుంచి 30 నుంచి 40 వేల ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి. నైట్ టైంలోనే, ఆ టైంలో 12 నుంచి 2 గంటల మధ్యలో ఓటింగ్ శాతం పెరగడం ఈవీఎం స్కామ్ అండి, చెప్తున్నా. అంత సిస్టమ్ అంతా వీళ్ళ చేతుల్లో ఉంది. ఈవీఎం స్కామ్ మిషన్స్. అదే ఆదోని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి, ఆదోని ఎమ్మెల్యే. అతను చేసే ఈవీఎం దాంట్లో బోర్డు మెంబర్ కదా, ఈవీఎం మిషన్స్ కంపెనీలో బోర్డు మెంబర్ కదా, అతని చేతిలో ఉంటుంది. అతనికి అందుకు సీట్ ఇప్పించేసి గెలిచారు. అంటే మరి ఈసీకి వీళ్ళు అడిగితే ఎందుకు వీడియోస్ అది ఎందుకు బయట పెట్టట్లేదు? సెంట్రల్ అమిత్ షా, మోడీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అండదండలతో ఇదంతా జరిగింది. ఇప్పుడు మోడీకి ఎదురు మాట్లాడమనండి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మోడీకి ఎదురు మాట్లాడలేదు. ధైర్యంగా అడగమని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అడిగాడు, నా గురించి అవసరం లేదు, అన్ని సీట్లు వచ్చాయి, నా గురించి నాకు ప్రత్యేక హోదా కావాలి, ధైర్యంగా అడిగాడు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అడగమనండి, అడగలేరు, ఎందుకంటే ధైర్యం లేదు. మొత్తానికైతే 29లో వైసీపీ అధికారంలోకి వస్తుందండి. డెఫినెట్లీ వస్తుంది, 100%. ఓకే బ్రో, థ్యాంక్ యూ.